శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం చిన్నశంకర్లపూడి గ్రామంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి వేళ గ్రామమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. గ్రామ మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ శశి యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయ గోపుర నిర్మాణానికి ఎన్ఆర్ఐ శశి యాదవ్ 50,000 విరాళం అందజేశారు. దాతృత్వం చాటుకున్న ఆయనను గ్రామస్తులు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు అభినందించారు. సభలో ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశరథ మహారాజు కౌసల్యాదేవిల పుత్రుడైన శ్రీరామచంద్రుడు కేవలం రాజు మాత్రమే కాదని ఒక ఆదర్శ సోదరుడిగా, ఆదర్శ భర్తగా, ప్రజలు మెచ్చి ఆదర్శ పరిపాలకుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. చిన్నశంకర్లపూడి గ్రామ ప్రజలు మరియు సగర్ల సంఘం వారు ఆంజనేయ స్వామి గుడి వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. అందరి తరఫున కూడా మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడమే కాదు, మేము చేసిన నిర్మాణాలు చూసి చాలా సంతోషించి తన వంతుగా కూడా 50,000 రూపాయలు ఇవ్వడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అలాగే మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మరి ఎన్ఆర్ఐ శశి గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. మంచి మంచి పనులు ప్రజలందరికీ తెలియజేయడంలో ముందున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మా అన్నయ్య గారితో పాటు వర్జాలు నేను కూడా అనిపించింది. సో నేను ఏమనుకుంటున్నానంటే ఒక 50,000 రూపాయల వరకు ఈ గ్రామానికి, ఈ టెంపుల్కి అవకాశం కల్పించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.